హాయ్ అండి, అందరికీ నమస్కారం. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రి వేళలలో నిన్నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి, జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి, నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రి వేళలలో నిన్నవలోకింతును సదా. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆ మహాలక్ష్మి అమ్మవారిని మనసారా వేడుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్ వీడియో. మొన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేశానని చెప్పాను కదా, ఆ వీడియో అండి. ఏమేమి తెచ్చాను నేను, వాటి కాస్ట్లు ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. చూసేయండి. అదిగోండి, తూకం పద్ధతిలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నులలో. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జ్యువెలర్స్ అండ్ టెక్స్టైల్సా? ఓకే, కిలో సేల్ చూసారు కదా, అదన్నమాట. మొన్నటి వీడియోలో అయితే నేను చూపించాను కదా షాపింగ్ వీడియో. ఏమేం కొన్నాను అన్నది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఇవ్వండి తూకం చీరలు, అంటే జార్జెట్ చీరలు, తూకం చీరలు అనమాట. మినిమం 500 పెడితే 3 చీరలు వచ్చేస్తున్నాయి, 500కి 3 అలా వస్తున్నాయి అనమాట. కొంచెం అటు ఇటుగా ఉన్న గ్రాముల్లో ఉన్నా కానీ అంతే అండి. ఫస్ట్ చీర అండి ఇది, గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ అండ్ రాణి పింక్ బార్డర్ అనమాట. పట్టు చీరలు ఇది వరకు ఒక 25 ఇయర్స్ బ్యాక్ అయితే అలాంటి పట్టు చీరలే వచ్చేవి కదండి. గ్రీను రాణి కలర్ పెద్ద ఫేమస్ అనమాట. ఇంకా పెళ్ళిళ్ళకి ఎవ్వరు చూసినా అదే కలర్ పట్టు చీర కొనేవారు. ఇది సెకండ్ శారీ అండి. థర్డ్ శారీ వచ్చి ఇదన్నమాట. ఇది కూడా గ్రీన్ అండ్ రెడ్, మన నారాయణపేట చీర అండి. నారాయణపేట శారీస్ అప్పట్లో 1000 రూపాయలు అలా ఉండేదండి 2-3 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడైతే బాగా తగ్గిపోయింది, 365కి వచ్చింది. ఈ చీర అయితే మీకు తెలుసు, మొన్న ఆల్రెడీ చూసేసారు కదా. నేను కేక్ కటింగ్ రోజు కట్టేసుకున్నాను కదండి. అసలు అంచులు కూడా కొట్టలేదండి, కానీ కొత్త చీర ఉంది కదా అని ఆ రోజు వేసేసుకున్నా. ఇది వచ్చి చాలా లైట్ వెయిట్ అండి శారీ. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి ఈ చీరలు రెండు కూడా. నాకు బాగా నచ్చినాయి, ఎందుకంటే కాస్ట్ కూడా బాగా నచ్చిందండి. 225 ఎంతో పడింది అంతే. మినిమం మొత్తం ఇవన్నీ 1 2 3 4 5 6 7 చీరలండి. 2500కి వచ్చేసినాయి మాట ఈ చీరలు. నేను అలాంటప్పుడు బాగా నచ్చేస్తుంది కదండి మరి. 2500 పెడితే ఒప్పాడు పట్టు చీర కూడా రాదు. అలాంటిది 2500కి ఇన్ని చీరలు వచ్చినాయంటే సంతోషమే కదండి. డైలీ వేర్ శారీస్కి మనకి చాలా బాగున్నాయండి సౌత్ ఇండియాలో. చాలా అంటే చాలా ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఇక సెలెక్షన్ అంటారా, అది మన టేస్ట్కి తగ్గట్టుగా మనం చేసుకోవడంలోనే ఉంటుంది. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట అండి. ఇదైతే సౌత్ ఇండియాలో కాదండి, ఇది మీషో నుంచి వచ్చింది. రాత్రే వచ్చింది. నేను లైవ్లోనే ఓపెనింగ్ వీడియో చూపించాను. లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇది 1000 రూపీస్ పడిందండి. చెక్స్ ఉన్నాయన్నమాట. ప్యారెట్ గ్రీన్ మీద చిన్న చెక్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో మరి. చెక్స్ ఉండే ఇలా బార్డర్ ఉన్నది. కానీ నిజం చెప్పాలంటే నాకు ఇదంత క్వాలిటీ అంత నచ్చలేదండి. బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేసింది, కాకపోతే వర్క్ చేయించుకునే వాళ్ళకి బాగుంటుంది అనుకోండి. అలాగా హ్యాండ్స్కి అయితే అలాగా కడీ బార్డర్ ఇచ్చారనమాట. ప్లెయిన్ వచ్చేసిందండి బ్లౌజ్. వర్క్ చేయించుకునే వాళ్ళకి బాగుంటుంది ఆబ్వియస్లీ. కాకపోతే కట్టు చెంగులో కూడా 1 మీటర్ వరకు మనకి ఎలాంటి డిజైన్ కానీ బార్డర్ కానీ లేదండి. అలా ఉంటే నాకు పెద్దగా నచ్చదు. అందుకే నేనైతే ఇది రిటర్న్ పెట్టేద్దామని అనుకుంటున్నాను. మీరు చూస్తారని చూపిస్తున్నాను అంతే. ఆ ప్రైస్కి శారీ అయితే బాగానే ఉంది, కాకపోతే అలాగా కట్టంచులో డిజైన్ లేకపోతే నాకు అస్సలు నచ్చదండి. నేనైతే దీన్ని రిటర్న్ పెట్టేస్తున్నాను. శారీ వచ్చి 1000 రూపీస్ అనమాట. శ్రావణ మాసానికి బాగుంటుందిలేండి. అమ్మవారికి పెట్టడానికైనా బాగుంటుంది, మనం కట్టుకోవడానికి పూజ చేసుకోవడానికి బాగుంటుంది, గుడికి వెళ్ళడానికి బాగుంటుంది. కలర్ కాంబినేషన్ అలాంటిది. చెప్పాను కదండి, నాకు ఆ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేయడం, కట్ చెంగులో ప్లెయిన్ వచ్చేయడం నాకు పెద్దగా నచ్చలేదు. అందుకే నేనైతే ఈ శారీని రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. మీషోలో రిటర్న్ ఆప్షన్ చాలా అంటే చాలా ఈజీగా అనిపిస్తుందండి నాకు. ఇప్పుడు రిటర్న్ పెట్టానంటే రేపు వచ్చేస్తారు, తీసుకెళ్ళిపోయిన 1 అవర్లో నాకు మనీ అయితే వేసేస్తారన్నమాట అండి. అందుకే నేను ఎక్కువగా మీషోలోనే పర్చేజ్ చేస్తాను. ఇది కూడా మీషోలోనే. అదేంటి సౌత్ ఇండియాలో అని మీషో చీరలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, రాత్రి వచ్చినాయి ఈ 2 చీరలు. ఇది నారాయణపేట చీర, మీకు అందరికీ తెలిసిందే. ఈ మోడల్ లంగా ఓణీలు కట్టుకుంటున్నారు, పిల్లలు ఫ్రాకులు కుట్టించుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగుంటుందండి చీర అయితే. నిజంగా
అప్పట్లో 800, 1000 అలా ఉండేది. ఇప్పుడైతే 365 అంటే రూ. 365 పడిందండి. ఇది పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళు చిన్నగా ఇచ్చారు కానీ పర్లేదులేండి, బాగానే ఉంది. చీర అయితే చాలా రీజనబుల్, ప్రైస్ రీజనబుల్, పట్టుకుంటే కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉండింది. కాటన్ మెటీరియల్ చాలా బాగుందండి. ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట. రెడ్ అండ్ గ్రీన్ కలర్ కలనేతతో ఇచ్చారు బ్లౌజ్ కూడా పెద్ద సైజు ఇచ్చారులేండి, బాగుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ప్రైస్ నచ్చింది, కలర్ నచ్చింది, బాగుంటుంది కదండి మనకి పూజలకి గుడికి వెళ్ళడానికి. చాలా అంటే చాలా నిండుగా ఉంటాయి ఈ చీరలు. అందుకే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తెప్పించాలని. కానీ మొన్న అయితే సడన్గా మీషోలో 365 రూపీస్లో చూసేసరికి నాకు చాలా నచ్చింది. సరే చూద్దాం ఎలా ఉంటుందో క్వాలిటీ అనుకున్నాను, కానీ సేమ్ క్వాలిటీయే వచ్చిందండి. ఇదివరకు ఎలా ఉండేదో అలాగే వచ్చింది. ఇవి వచ్చి కేజీ సేల్లో చీరలు. ఆల్రెడీ ఇందులో 2 చీరలు నేను కట్టేసుకున్నాను. ఇవి కూడా నేను కట్టుకుని పిక్స్ యాడ్ చేసేదాన్ని, కాకపోతే శ్రావణ మాసానికి దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా అని చెప్పేసి ఒంటి మీద అయితే వేసుకోకుండా మీకు ఇలా చూపిస్తున్నాను అన్నమాట. కేక్ కటింగ్ రోజు కట్టుకున్నది, ఇంకోటి లైవ్లో కట్టుకున్నానండి. అది పిక్ యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ పిక్ యాడ్ చేస్తానులేండి. శారీ అయితే ఎక్కడ పెట్టేశానో నిజంగా ఈ వీడియో తీసేటప్పుడు అది కనిపించలేదు నాకు. ఇదండి, ఇది 225 అంటే 225 రూపాయలండి. 225 రూపాయలకి ఇంత మంచి శారీ, అది కూడా చాలా కంఫర్టబుల్గా ఉందండి. క్లాత్ కూడా చాలా స్మూత్ ఉండింది. అలాగే సేమ్ టైం లైట్ వెయిట్ అనమాట. లైట్ వెయిట్ అనేసరికి నాకు బాగా నచ్చుతుంది. అందుకని బ్లౌజ్ పార్ట్ కూడా ఎంత బాగుందో చూసారా. బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి. అది వచ్చేసి పళ్ళు పార్ట్. బాగుందండి శారీ, నాకైతే బాగా నచ్చింది. మరి మీకు ఎలా నచ్చిందో ఏంటో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చీర ఎలా ఉంది, ఏ చీర నచ్చింది, ప్రైజెస్ ఎలా అనిపించినాయి మీకు ఎవరికైనా శ్రావణ మాసం ఆషాఢం ఆఫర్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కాకినాడలో ఉన్నదండి ఈ షాప్ అయితే. మీరు ఎవరైనా ఇంకా తీసుకోవాలి అని అనుకుంటుంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. చూసి కొంచెం టైం వెచ్చించాలి, ఎందుకంటే కంగారు పడిపోతే ఏది అవ్వదు. షాపింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం టైం వెచ్చించి ఓపిక్గా వెతుక్కుంటే మంచి శారీస్ అయితే దొరుకుతాయి. ఎందుకు టైం వెచ్చించాలి అంటున్నానంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఆ స్టాల్స్ అన్నీ చూసి ఏది తీసుకోవాలో కొంచెం గజిబిజి గందరగోళం అయిపోతుందండి. కొంచెం టైం వెచ్చిస్తే మాత్రం ఖచ్చితంగా మంచి శారీసే దొరుకుతాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్ ఇందాకట్లే అది గ్రీన్ కలర్ బార్డర్, ఇది వచ్చి బ్లూ కలర్ బార్డర్ అండి. ఇది కూడా శారీ చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది కూడా అదే సేమ్ కాస్టే అనమాట. 225 పడింది నాకైతే. అదిగోండి బ్లౌజ్ పార్ట్, ఇది కూడా బ్లౌజ్ పార్ట్ బాగుంది, కుట్టించుకుంటే బాగుంటుంది అనమాట. కాకపోతే ఇవి కుట్టించడానికి కూడా చాలా కాస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు నేను కుట్టుకునేదాన్ని, కానీ ఈ మధ్య అసలు కుట్టలేకపోతున్నానండి. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట. ఎలా ఉందండి శారీ? గ్రీన్ది బాగుందా, ఇది బాగుందా? నిజంగా వీడియోలో అయితే గ్రీన్ది బాగా కనిపిస్తుంది, కానీ బయట అయితే నాకు ఈ బ్లూ కలర్ శారీయే బాగా అందంగా కనిపిస్తుందండి. వీడియోలో అయితే నేను ఇప్పుడే అబ్జర్వ్ చేస్తున్నాను, నేను కూడా వీడియోలో అయితే గ్రీన్దే చాలా అందంగా కనిపించింది కదా. నెక్స్ట్ శారీ ఇదన్నమాట. ఇది డోలా సిల్క్ మెటీరియల్ అండి. కొంచెం పెలుసుగా ఉంది ఇది, అంటే సన్నగా ఉండే వాళ్ళకైతే బాగుంటుంది ఈ శారీ. కొంచెం లంబుగా లావుగా కనబడతారు. ఇది కూడా వెయిట్ అయితే తక్కువే ఉండిందండి. లైట్ వెయిట్ కాబట్టే తీసుకున్నాను. మెయిన్ రీజన్ వచ్చి లైట్ వెయిట్. అదిగోండి, అది బ్లౌజ్ అనమాట. ప్లెయిన్ వచ్చేసింది బ్లౌజ్ పీస్ కూడా చాలా చిన్నగా వచ్చిందండి. ఇది అంటే సన్నగా ఉన్న వాళ్ళకైతే అయిపోతుంది, నాకైతే కొంచెం అతుకులు ఎక్కువ పడతాయి. నా ఉద్దేశం ప్రకారం అయితే బ్లౌజ్ తీసుకోకపోవడమే బెస్ట్ అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర దీని మీదకి ఒక డిజైనర్ బ్లౌజ్ పీస్ ఆల్రెడీ రెడీగా ఇంట్లో ఉంది, అది కూడా మీకు చూపిస్తానులేండి. ఇంకా అది కుట్టేసుకుంటే బెటర్ కదా అనిపించింది అనమాట నాకు. చీర అంతా అలా ఉందండి. పళ్ళు కూడా పెద్ద వేరియేషన్ ఏం తెలియట్లేదు. కొంచెం ఆ డిజైన్ కన్నా ఈ డిజైన్ కొంచెం ముద్దుగా చక్రాల్లాగా ఇచ్చారంతే. పళ్ళు కూడా సేమ్ అలాగే ఉండిందనమాట. ఇదైతే 285 రూపీస్ పడిందండి. ఆ 2 చీరల మీద ఇది కొంచెం ఒక 50 రూపీస్ ఎక్కువ అనుకుంటా. 60 285 పడింది. అదిగోండి నా దగ్గర బ్లౌజ్ పీస్ ఉంది, కాటన్దే. 80 రూపీస్ పెట్టి తీసాను కలంకారీ బ్లౌజ్ పీస్. మన లైనింగ్ వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదండి, బాగానే ఉంటుంది అది. ఇంకా అది మ్యాచ్ అవుతుంది కదా, అది కుట్టేసుకుందామని అనుకుంటున్నాను. మీ ఇష్టం ఏముందండి. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఒక 50 రూపాయలు ఇట్లా లైనింగ్ తీసి మళ్ళీ ఒక 150 రూపీస్ ఇట్టు కుట్టించుకుని అలా కావాలని అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ సారీ ఇదండి, మీరందరూ చూసింది. అదిగో పక్కన వీడియో యాడ్ చేశాను. ఆ రోజు కేక్ కటింగ్ రోజు కట్టేసుకున్నాను కదండి, కట్టుకుంటే అదిగో అలా ఉన్నదన్నమాట.
ఆల్రెడీ ఆ రోజు కట్టుకున్నాను. ఇంకా అంటే అంచులు కూడా కొట్టలేదులేండి, కానీ సరదాగా ఆ రోజు కట్టేసుకోవాలనిపించి కట్టేసుకున్నాను అనమాట. కేక్ కటింగ్ రోజు, 10K సెలబ్రేషన్స్ రోజు. అది కూడా బ్లౌజ్ అయితే అలా వచ్చింది. బ్లౌజ్ అయితే చాలా గ్రాండ్గా కనపడుతుందండి చూడడానికి. ఇది కూడా 250 రూపీస్ పడిందండి ఈ సారీ. ఓన్లీ 250 రూపీస్ అనమాట. అది కొంగు పార్ట్ కూడా చూసారా ఎంత పెద్దగా ఇచ్చారు, బాగా ఇచ్చారు. అదిగోండి ఆ రోజు కేక్ కట్ చేసినప్పుడు స్నో అంతా పడిపోయింది, మరకలు అయిపోయింది. మరి కొత్తది కదా, నేను మామూలుగా మడత పెట్టి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ శారీ అండి ఇది. సేమ్ ఇప్పుడు మన కేక్ కటింగ్ రోజు కట్టుకున్న శారీ, అదే కాస్ట్, అదే మెటీరియల్ అనమాట. అండి చాలా స్మూత్గా ఉందండి ఈ మెటీరియల్. పట్టుకుంటే మెత్తగా స్మూత్గా ఉంది. చూడడానికి చూసారా ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో, పట్టు చీరలాగే కనబడుతుంది కదండి శారీ. ఇది పళ్ళు, అది బ్లౌజు. శారీ అయితే ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా 250 రూపీసే. 250 రూపీస్ అండి. స్మూత్గా ఉందండి. ఇది చెయ్యి వేస్తే మనకు పట్టు చీర చూడండి, హై క్లాస్ పట్టు చీర పట్టుకుంటే ఎంత స్మూత్ ఉంటుందో అంత స్మూత్ ఉండింది అనమాట. నిజంగా 250 రూపీస్ అంటే అస్సలు నమ్మబుద్ధి కాదు ఈ చీరను చూస్తే, అంత గ్రాండ్ లుక్ ఉందనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, కాకపోతే జాగ్రత్తగా వాడుకోవాలి. ఇదన్నమాట అండి షాప్ వచ్చేసి. చూడండి వివరంగా చూపిస్తున్నాను. తూకం పద్ధతిలో శారీస్ అమ్ముకోం. కాటా పెట్టారు చూసారా, అతి తక్కువ ధరలకే. కిలో సేల్ నెంబర్ 1 సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సంతోషం టన్నుల్లో అంటండి. ఎవరికైనా ఇంకా శ్రావణ మాసానికి ఇంకా ఎవరో చీరలు కొనుక్కోవాలి అని అనుకుంటుంటే ఒకసారి విజిట్ చేయండి అమ్మా. ఒకసారి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి చూస్తే మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఈరోజుకి ఇదేనండి వీడియో. రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తానండి. తప్పకుండా. బాయ్ అండి.